హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో కార్న్ పీస్ మసాలా రైస్ చెప్పాలంటే వెజిటేబుల్స్తో ఈ రైస్ని అయితే చాలా బాగా చేసుకోవచ్చండి. ఇది స్నాక్స్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు, పోటీపడి మరి పెద్దవాళ్ళు కూడాను. అంత టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కైనా లేదా మార్నింగ్ లంచ్ బాక్స్కైనా పెట్టి పంపించవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకుంటారో కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు గ్రీన్ పీసు, బట్టరు, ఉడికించిన స్వీట్ కార్న్, 1 పచ్చిమిరపకాయని అయితే ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా మీకు కావాల్సినంత అయితే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల సోయా సాసు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. 1 క్యారెట్ని అయితే ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. చల్లార్చిన పొడిలాడుతూ ఉండే రైస్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత బటరు 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో జీలకర్ర వేయాలండి. ఫస్ట్ జీలకర్ర అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 పచ్చిమిరపకాయని తరిగి ఇలా అయితే వేసుకోండి. నేను ఒకటే వేసాను, మీరు కావాల్సినంత అయితే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. కొద్దిగా ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ పీసు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇవి ఆయిల్లో బాగా మగ్గించాలి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి మనకి మంచి వాసన అయితే రావాలి. అప్పటి వరకు నూనెలోనే వేయించుకోవాలండి. ఈ విధంగా అవి వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ విధంగా పొడిలాడే అన్నాన్ని కొద్దిగా వేసుకొని అలా చిన్నగా మొత్తం పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలానే ఇంకొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని తినేయచ్చండి. ఇలా అయినా బాగుంటుంది. నాకు మరి అంత చప్పగా ఉంటే నాకు నచ్చదు, బాగా స్పైసీగా ఉండాలి. కడప సైడ్ ఉన్న వాళ్ళకి ఆ మాత్రం కారం తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి నా స్టైలే నేను ఈ మసాలాలన్నీ వేసుకుంటున్నాను. ఈ రైస్ వేసుకొని 3 నుండి 4 నిమిషాల పాటు బాగా వేడెక్కిన తర్వాత రైసు అందులో పెప్పర్ పౌడరు, కొరియాండర్ పౌడరు, గరం మసాలా, చిల్లీ పౌడర్ వేసేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ కూడా వేయాలి. ఇది కంపల్సరీగా వేయండి. మనకి ఆ ఫ్లేవర్ అనేది సోయా సాస్ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సాల్ట్ వేసేసాను నేను రైస్కి సరిపడా, కూడా ఇంకేమి అవసరం లేదు. కొద్దిగా తక్కువగా వేసుకోండి, సాస్లో ఉంటుంది ఆల్రెడీ. ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రైస్, ఈ మసాలాలన్నీ బాగా హీట్ ఎక్కాలి. మనకు బయట ఫ్రైడ్ రైస్ అమ్ముతూ ఉంటారు కదా, ఆ విధంగా అయితే అంత బాగా హీట్లో అయితే మనం రైస్ అనేది ఈ విధంగా పొగలు వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కింద అడుగంటకన్నా చూసుకోండి. నాకు చూడండి స్టవ్ పైన మొత్తం ఎలా పడిందో. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అనేది బాగా హీట్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఆ హీట్ కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆ స్టవ్ అంతా నేనైతే తర్వాత క్లీన్ చేసుకున్నాను. నేనైతే 1 స్వీట్ కార్న్ అయితే ఉడికించుకొని ఈ విధంగా చేసుకున్నాను. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. బాగా అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినప్పుడు మీకు టైం కుదరకపోతే ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి కదా, మీకు టైం ఉన్నప్పుడు వీకెండ్స్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. రిలాక్స్గా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రైస్ని అయితే. బయట తెచ్చుకునే ఫ్రైడ్ రైస్లు కూడా అసలు ఇంత టేస్టీగా ఉండవు, వేడిగా తినేయాలండి. మనము ఈవినింగ్ చేసుకోవాలంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుంటాం కదా, అప్పుడే 2 గ్లాసులు ఎక్స్ట్రా రైస్ చేసామంటే అదే రైస్తో ఈవినింగ్ చేసుకోవచ్చు. అప్పుడే రైస్ వండి చేయాలంటే ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. మధ్యాహ్నం అన్నం చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా చేసుకోండి. అదే రైస్తో ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా బాగా పొగలనేది రావాలి. అంత వేడితో ఉంటేనే ఈ రైస్ అనేది తింటూ ఉంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కొద్దిగా టేస్ట్ అనేది తగ్గకపోయినా తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో.
వెజిటబుల్స్తో ఏదైనా చేస్తే కొంతమందికి నచ్చనే నచ్చదు. అందులో మా పిల్లోళ్ళు అయితే ముందుంటారు. ఇలా చేసి పెట్టానంటే ఖాళీ చేసేస్తారు ఆ ప్లేటు. ఆ నైట్ అయితే కొట్టుకొని మరి తిన్నారు. అంత టేస్ట్ అయితే ఉన్నింది. ఈ గ్రీన్ పీస్ అయితే మీకు ఉడికాయా లేదని డౌట్ రావచ్చు. అవి ఉడికించలేదు కదా అనేసి. లేదండి, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి. మనము వెజిటబుల్స్ వేసినప్పుడు బాగా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలండి. తర్వాత అవి కుక్ అవ్వు రైస్ వేసిన తర్వాత. ఏదైనా ముందే మనము అవి కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అవి కుక్ అయ్యేంత వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బాగా కుక్ అయిపోతాయి అన్నీ. క్యారెట్ కూడా ఎక్కడే కానీ పచ్చి వాసన అనేది మనకు రాదు. చూడండి, కనిపించింది కూడా లేదు క్యారెట్, అంతలా అయితే అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.